ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఆ రెస్టారెంట్ గురించి బాగా విన్నారు, ఫుడ్ చాలా బాగుంటుందంట. సో ఇప్పటి వరకు మీరైతే వెళ్ళలేదు, ఆ రూట్ కూడా మీకు తెలియదు. ఆ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటే మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి సింపుల్ గా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఆ రెస్టారెంట్ పేరుని ఎంటర్ చేస్తే మ్యాప్ చూపిస్తుంది ఎట్లా పోవాలో. మీరు సింపుల్ గా మీ బైక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, అది త్వరగా రీచ్ అవుతారు. రెండో ఆప్షన్ బ్లైండ్ గా ఆ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి మ్యాప్ లేదు. రెండో కేసులో మ్యాప్ లేదు, సింపుల్ గా మీరు బైక్ వేసుకుని స్టార్ట్ అయిపోతారు. సో రైట్ లెఫ్ట్ ఉంటుంది, ఎటు వెళ్ళాలో తెలియదు. వాళ్ళని వీళ్ళని అడుగుతారు, పలానా రెస్టారెంట్ ఎటు వెళ్ళాలి, రైటా అని చెప్పి రైట్ తీసుకుంటారు. మళ్ళీ ఇంకో జంక్షన్ వస్తుంది, మళ్ళీ అడుగుతారు, ఇంకో జంక్షన్ వస్తుంది, మళ్ళీ అడుగుతారు. ఇలా అడిగి 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 ఫైనల్ గా మీరైతే రీచ్ అవుతారు. సో రెండో కేసులో ఏంటి, టైం పడుతుంది, చాలా కన్ఫ్యూజన్. ఎందుకులే అంత దూరం ఎక్కడైనా తినేద్దాం అని చెప్పి ఆలోచన మీకైతే వస్తుంది కదా. సో ఎవరైనా రెండో ఆప్షన్ ని చూస్ చేసుకుంటారా? చేసుకోరు. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. కానీ ఇంకా చాలా మంది ఎటువంటి రూట్ మ్యాప్ లేకుండా బిజినెస్ ని బ్లైండ్ గా స్టార్ట్ చేస్తారండి. సర్లే మొదలు పెట్టేద్దాం అని చెప్పి మొదలు పెట్టేస్తారు కంగారులో. ఆ తర్వాత స్టక్ అయిపోతారు, బిజినెస్ లో స్టక్ అయిపోయి వాళ్ళని వీళ్ళని అడ్వైస్ అడుగుతారు. వాళ్ళు కనుక సరైన అడ్వైస్ ఇస్తే ఓకే, ఏదో ఒక టైంలో అనుకున్నది సాధిస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక సరైన అడ్వైస్ ని మనకి కనుక ఇవ్వకపోతే మనం అక్కడే స్టక్ అయిపోయి లాసెస్ వల్ల ఆ బిజినెస్ ని క్లోజ్ చేస్తూ ఉంటాం. ఇలా చాలా మంది సరైన రూట్ మ్యాప్ లేకుండా బిజినెస్ ని స్టార్ట్ చేసి ఫెయిల్ అవుతున్నారు. సో రూట్ మ్యాప్ లేకుండా బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఏమవుతుందో ఈ వీడియోలో పిన్ టు పిన్ ప్రాక్టికల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్పబోయే ప్రతి ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ లో జరిగిందే. అంటే నా ఫ్రెండ్స్, నా సర్కిల్ లేదా నా సబ్స్క్రైబర్స్ చేసిన మిస్టేక్ మీతో షేర్ చేసుకుంటా. సో ఈ తప్పుల్ని మీరైతే అస్సలు చేయకండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నా ఫ్రెండే అవుతాడు. వాడు ఏం చేశాడంటే ఒక కెఫేని స్టార్ట్ చేశాడు, అది కూడా మంచి లొకేషన్ లో, ప్రైమ్ లొకేషన్ లో మంచిగా మార్కెటింగ్ చేసుకున్నాడు. సో డే 1 నుండి మంచిగా కస్టమర్లు వచ్చేవారు అనమాట. సో ఆ లొకేషన్ ని ఫైనల్ చేసుకున్న వెంటనే అతను ఏం చేశాడంటే ల్యాండ్ లార్డ్ తో నార్మల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, నార్మల్ అగ్రిమెంట్, ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ క్లాజ్ అనేది లేదు అండ్ ఎటువంటి ఎగ్జిట్ పాలసీ కూడా అందులో లేదు. మనం ఇల్లు రెంట్కి తీసుకుంటే ఎటువంటి రెంటల్ అగ్రిమెంట్ చేయించుకుంటామో సేమ్ అలాంటిదే చేయించుకున్నాడు. అది కూడా 11 మంత్స్కి మాత్రమే చేయించుకున్నాడు. అండ్ దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలే, ఎందుకంటే లెస్ దెన్ 1 ఇయర్ అవసరం లేదు, చేయించుకోలే. ఇక్కడ బిజినెస్ ఏమో మంచిగా రన్ అవుతుంది. ఆ ల్యాండ్ లార్డ్ చూసాడు అనమాట, ఏంటి నా షాపు ఇంత బాగా రన్ అవుతుందా, లక్షల్లో సంపాదిస్తున్నాడే వీడు అని చెప్పి గమనించి అతను ఏం చేశాడంటే 11 మంత్స్ కంప్లీట్ అవుతుంది అనగా వచ్చి, అరే మీరు ఖాళీ చేయాలి, ఖాళీ చేస్తే నేను నా సొంత కెఫే పెట్టుకుంటా ఇదే షాప్లో అని చెప్పాడు. నా ఫ్రెండ్ ఆల్రెడీ 10 లక్షలు ఖర్చు పెట్టాడు ఇంటీరియర్స్కి. నేను చెప్తుంది ఓన్లీ ఇంటీరియర్స్కి. కానీ అతను ఏం చేశాడు, ఖాళీ చేయండి అని చెప్పాడు. ఇక్కడ నా ఫ్రెండ్కి వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే నా ఫ్రెండ్ నార్మల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు, అది కూడా 11 మంత్స్కి. కానీ తను చేయాల్సింది స్మార్ట్ అగ్రిమెంట్ చేయించుకుని ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. స్మార్ట్ అగ్రిమెంట్ అంటే కాస్త లాంగ్ టర్మ్కి చేయించుకొని దాంట్లో లాక్ ఇన్ పీరియడ్ అనే క్లాజ్ని మెన్షన్ చేసుకోవాలి. లాక్ ఇన్ పీరియడ్ క్లాజ్ అంటే 3 ఇయర్స్ లేకపోతే 4 ఇయర్స్ 5 ఇయర్స్ మెన్షన్ చేసుకొని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ అని చెప్పి రాయించుకున్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు ఎగ్జాంపుల్గా. అలా రిజిస్ట్రేషన్ చేయించుకొని లాక్ ఇన్ పీరియడ్ 3 ఇయర్స్ అని చెప్పి రాయించుకున్నట్లయితే ల్యాండ్ లార్డ్ వచ్చి ఖాళీ చేయి అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అది లాంగ్ టర్మ్కి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, అందులో క్లాజు మెన్షన్ చేసింది లాక్ ఇన్ పీరియడ్ 3 ఇయర్స్ అని చెప్పి. సో అడగడానికి ఉండేది కాదు. నా ఫ్రెండే మంచిగా కంటిన్యూ చేసుకునేవాడు, కానీ వీడు జస్ట్ 11 మంత్స్కి రాయించుకోవడం వలన ఖాళీ చేయాల్సి వచ్చింది, ఇంకేం చేయడానికి లేక. ఎందుకంటే ప్రాపర్టీ వాడిది, సరైన అగ్రిమెంట్ లేదు, ఉన్న రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదు, 11 మంత్స్కి చేయించుకున్నాడు, రెన్యువల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు, అతను ఒప్పుకోవట్లా. సో అతను స్టార్ట్ చేసుకుని మంచిగా రన్ చేసుకుంటూ ఉన్నాడు. పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీడి షాప్కి వచ్చేవారు అనమాట. నా ఫ్రెండ్ అయిపోయింది. ఒకవేళ తెలివిగా చేయించుకుని ఉంటే మంచిగా రన్ అయ్యేది కదా. ఇదే అంటారు రూట్ మ్యాప్ సరిగ్గా ఉండాలని చెప్పి. రూట్ మ్యాప్ సరిగ్గా ఉంటే మంచిగా చేయించుకునేవాడు అగ్రిమెంట్, దాని ఒక్క కారణం వల్ల పోయింది బిజినెస్. ఇంకా రెండో ఎగ్జాంపుల్ చెప్తా. ఇతను నా స్కూల్ ఫ్రెండ్. సో వీళ్ళు చేసిన ఘనకార్యాలు తర్వాత చెప్పారు నాకు, ముందు చెప్తే చెప్పేవాడిని ఇట్లా చేయకూడదు అని చెప్పి. ఏం చేశాడంటే, అంటే స్టార్టింగ్ నుంచి జాబ్ వద్దు బిజినెస్ చేయాలని ఆశ ఉంది నా ఫ్రెండ్కి. సో ఒక మంచి హోటల్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. హోటల్ అంటే చిన్న రెస్టారెంట్ అనుకోవచ్చు, అది కూడా పార్ట్నర్షిప్గా. అతనికి ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సో వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇద్దరు కలిపి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు ఇద్దరు. వీడు 5 lakhs, వాడు 5 lakhs. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో 5 lakhs పెట్టి స్టార్ట్ చేశారు. కానీ పార్ట్నర్షిప్ డీడ్ని రాసుకోలే. అర్థమైందండి? నా ఫ్రెండు
ఆపరేషన్స్ అన్ని తనే చూసుకునేవాడు. అంటే తనే హోటల్ని ఓపెన్ చేసేవాడు, తనే మెయింటైన్ చేసేవాడు, అన్ని A to Z తనే క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళేవాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ అంటే పార్ట్నర్ ఎవరైతే ఇంకో 5 lakhs పెట్టాడో తను మాత్రం జాబ్ చేసుకునేవాడు, హోటల్కి వచ్చేవాడు కాదు. వీకెండ్స్ వచ్చి ఎంత వచ్చింది, ఎంత సేల్ అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చిందని అడిగేవాడు అనమాట. సో ఇవి జనరల్గా చెప్పాలంటే నా ఫ్రెండ్ యాక్టివ్ పార్ట్నర్, వాడు ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ ఉన్నాడో వాడు స్లీపింగ్ పార్ట్నర్. సో సరిగ్గా డీడ్ రాసుకుని ఉంటాయి, డీడ్ రాసుకోలే, పార్ట్నర్షిప్ డీడ్ రాసుకోలే. ఒకవేళ తెలివిగా స్మార్ట్గా డీడ్ రాసుకోవాలంటే ఏమని రాసుకోవాలంటే నా ఫ్రెండ్ యాక్టివ్ పార్ట్నర్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేయాలి, వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నారో తను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ ప్రాఫిట్ షేర్ మాత్రం 50-50. ఎందుకంటే తను జాబ్ చేసుకుంటున్నాడు, వేరే ఇన్కమ్ వస్తుంది. కానీ నా ఫ్రెండ్ A to Z ఆపరేషన్స్ తినే చూసుకుంటున్నాడు, రోజు హోటల్కి వస్తున్నాడు. సో అందుకని చెప్పి కాస్త బెనిఫిట్ ఉండాలి కదా అని చెప్పి తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. కానీ అది ఫాలో అవ్వలే, బ్లైండ్గా 50-50 అంటే 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ దాంతోపాటు జనరల్గా ఎవరైతే యాక్టివ్ పార్ట్నర్ ఉంటారో తను శాలరీ తీసుకోవాలి, ప్రాఫిట్స్ కాకుండా. ఖర్చుల్లో భాగంగానే ఒక శాలరీ పార్ట్ తీసుకోవాలి, కానీ రాసుకోలే, ఫ్రెండ్షిప్ అన్నాడు అంతే. సో లాభాల్లో 50-50 షేర్ చేసుకునేవారు. లాభం అంతా ఎక్కువ తనకు వచ్చేది, ఎందుకంటే తను చూసుకోవట్లేదు, జాబ్ చేస్తున్నాడు, ప్లస్ లాభాలు కూడా షేర్ చేసుకుంటున్నాడు. ఒక రోజు వచ్చి ఏమన్నాడంటే, అరే నాకు ఈ బిజినెస్ వద్దురా, నేను బయటికి వెళ్ళిపోతున్నా, నా షేర్ నాకు ఇచ్చే, అండ్ ఎంతైతే పెట్టుబడి పెట్టానో దాన్ని కూడా రిటర్న్ ఇచ్చే అని చెప్పాడు. నా ఫ్రెండ్ ఏం చేయాలో తెలియక బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అప్పు చేసి పర్సనల్ లోన్ తీసుకొని ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ గొడవలు పడ్డారు. ఈ గొడవలు పడడం వలన బిజినెస్ని అంతగా పట్టించుకోలే, బిజినెస్ లాసుల్లోకి వెళ్ళింది, క్లోజ్ చేసాడు. బిజినెస్ క్లోజ్ అయిపోయింది, ప్లస్ లోన్స్ EMI కట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా అర్థమైందండి. ఒకవేళ నా ఫ్రెండ్ గాడు తెలివిగా డీడ్ రాసుకుని ఉంటే, డీడ్ అంటే అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ డీడ్ అంటారు, సరిగ్గా రాసుకొని నేను యాక్టివ్ పార్ట్నర్, సో నువ్వు స్లీపింగ్ పార్ట్నర్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అండ్ నాకు శాలరీ రావాలి ప్రతి మంత్, నీకు అక్కడ వస్తుంది కదా, ఇక్కడ పని చేస్తున్నాను కదా, నాకు శాలరీ రావాలి, అండ్ ప్రాఫిట్స్ 50-50 అని రాసుకొని, అండ్ ఎగ్జిట్ క్లాస్ని కూడా మంచిగా రాసుకుని ఉంటాయి. అంటే ఎలా పడితే అలా ఎగ్జిట్ అవ్వడానికి లేదు, అది ఇది అని చెప్పి రాసుకుని ఉంటే అంత ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. కానీ రాసుకోవాలి, ఇది కూడా వన్ ఆఫ్ ది మిస్టేకే. ఇది కూడా రూట్ మ్యాప్ లేకుండా బిజినెస్ని స్టార్ట్ చేయడం అంటారు. అర్థమైందండి? ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకొందరు చేసే మిస్టేక్ ఏంటంటే బిజినెస్ని రన్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్గా రెస్టారెంట్ బిజినెస్ అనుకుందాం, మంచిగా రన్ చేస్తుంటారు, లాభాలు వస్తూ ఉంటాయి, కానీ ట్రాకింగ్ ఉండదు. అంటే రా మెటీరియల్స్ కొని ఫుడ్ని ప్రిపేర్ చేసి ఆ ఫుడ్ కస్టమర్ ప్లేట్కి వెళ్ళేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఆ ఫుడ్కి కాస్ట్ ఎంత తెలియదు, ట్రాకింగ్ ఉండదు. అండ్ దాంతోపాటు ఎంత మార్జిన్ పెట్టుకున్నామో కూడా పర్సంటేజ్ కూడా తెలియదు. ఏదో చేస్తున్నాం, కొంటున్నారు, డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ దాన్నే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లాభాలు వచ్చేస్తున్నాయి, రిచ్ అయిపోతున్నాం అనుకుంటారు తప్ప ట్రాకింగ్ ఉండదు. అండ్ దాంతోపాటు బడ్జెటింగ్, అసలు ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది ట్రాకింగ్ ఉండదు. అండ్ దాంతోపాటు ఎంత డబ్బు వస్తుంది, లాభాలు ఎంత వస్తున్నాయి, ఏమీ తెలియదు అనమాట. ఏదో బ్లైండ్గా రన్ చేస్తూ ఉంటారు. ఇది కూడా రూట్ మ్యాప్ లేకుండా బిజినెస్ని మొదలు పెట్టడమే. ఒకవేళ మీరు కనుక అలా చేస్తున్నట్లయితే, ట్రాకింగ్ లేదనుకోండి, ఏ ట్రాకింగ్ లేదనుకోండి, మీరు బిజినెస్లో ఫెయిల్ అవుతున్నట్టు కాదు, మీరు బిజినెస్ని ఫెయిల్ చేస్తున్నట్లు. అర్థమైందండి? ఈ తప్పును కూడా మీరైతే అస్సలు చేయకండి. అండ్ ఇంకొందరు చేసే మిస్టేక్ ఏంటంటే మంచి ప్రైమ్ లొకేషన్లో బిజినెస్ని మొదలు పెడతారండి. మంచి షెఫ్ని తీసుకుంటారు, అతనికి జీతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరేమనుకుంటారు, మంచి లొకేషన్, మంచి షెఫ్, మంచి టేస్ట్, చాలు రన్ అయిపోద్దిలే అనుకుంటారు. కానీ ఏ బిజినెస్కైనా సరే ఇనీషియల్ పుష్ అన్నది చాలా అవసరం. ఇనీషియల్గా మార్కెటింగ్లో మనం కనుక ఫెయిల్ అయితే ఎవ్వరూ కాపాడలేరు. దగ్గర మంచి టేస్ట్ ఉంది కాబట్టి మార్కెటింగ్ స్టార్టింగ్లో చేసుకోవాలి. చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది మనం ఉన్నామని చెప్పి. వాళ్ళు చూస్తారేంటండి, ఓ రెస్టారెంట్ పెట్టాడా, వెళ్దాంలే అనుకోరు. కొంచెం మార్కెటింగ్ చేసుకుంటే, ఓ మనం చూసాను, అక్కడెక్కడ యాడ్ చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చేశాడు అని చెప్పి వస్తారు. సో టేస్ట్ బాగుందనుకోండి, వాళ్ళే 10 మందికి చెప్తారు. మనం కనుక ఇనీషియల్ మార్కెటింగ్ చేసుకోలేదు అనుకోండి, ఎవరు వస్తారు? కొందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇనీషియల్గా మార్కెటింగ్లో ఫెయిల్ అవుతారు. సో స్టార్టింగ్లోనే లాసెస్ బాగా వచ్చి క్లోజ్ చేస్తుంటారు అనమాట. ఇలాంటి తప్పుని మీరైతే అస్సలు చేయకండి. ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, రూట్ మ్యాప్ లేకపోతే ఎలా ఉంటుందో. కొందరు ఏం చేస్తారంటే మంచి షెఫ్ని, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, మంచి షెఫ్ని హైర్ చేసుకుంటారండి. సో అసలు బ్యాకప్ పెట్టుకోరు. ఆ షెఫ్ వెళ్ళిపోతే ఏంటి అన్నది పట్టించుకోరు అనమాట. ఉంటాడులే మనోడే కదా అనుకుంటారు. ఎటువంటి అగ్రిమెంట్లు కూడా రాయించుకోరు. సో ఇన్ని మంత్స్ లేదా ఇన్ని ఇయర్స్ పని చేయాలి, ఒకవేళ చెప్పకుండా వెళ్తే ఇంత ఫైన్ కట్టాలి అని చెప్పి మనం రాయించుకోవాలి. చాలా ముఖ్యం అది. ఎగ్జిట్ ప్లాన్ అన్నది ఉండాలి, నోటీస్ పీరియడ్ ఇవన్నీ ఉండాలి. అటువంటి అగ్రిమెంట్లు ఏం చేయించకుండా బ్లైండ్గా షెఫ్ని హైర్ చేసుకుంటారు. మంచిగా పనిచేస్తాడు, ఒక 3-4 months మంచిగా రన్ అవుద్దండి. ఆ తర్వాత జీతం పడగానే వెళ్ళిపోతాడు. ఇటువంటి అగ్రిమెంట్ లేదు కదా, వాడికేం భయం, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షెఫ్ లేడ్ అని చెప్పి కొన్ని రోజులు హోటల్ని మీరైతే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకొకరిని హైర్ చేసుకుంటారు.
ఆ టేస్ట్ రాలేదనుకోండి, కస్టమర్లు చూసి టేస్ట్ పోయింది వేస్ట్ అని చెప్పి ఇంక రావడం మానేస్తారు, వెంటనే ఫెయిల్, క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాకప్ ప్లాన్ అన్నది ఎప్పుడైనా ఉండాలి. ఒక బ్యాకప్ షెఫ్ ఉండాలి, దాంతోపాటు అగ్రిమెంట్ సరిగ్గా రాయిపించుకోవాలి. ఇవన్నీ మీరు చేసినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరైతే చేయరు. ఒకవేళ రూట్ మ్యాప్ లేకపోతే ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్తో పాటు వీటన్నిటినీ మీరైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థమైందండి? మీరు కనుక ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే, బిజినెస్లో మీకు కనుక రూట్ మ్యాప్ కావాలంటే బిజినెస్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటి బిజినెస్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామా అంటే, ఈ బాస్ వాళ్ళ కంపెనీ బాస్ అకాడమీ బిజినెస్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తుంది. ఆల్రెడీ 2 వర్క్షాప్స్ని, ఇవి ప్రాక్టికల్ వర్క్షాప్స్ అనమాట, వీటిని హైదరాబాద్లో ఆల్రెడీ ఈ కంపెనీ నిర్వహించింది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ 1 డే వర్క్షాప్లో ఇవన్నీ మీరైతే పిన్ టు పిన్ క్లారిటీగా నేర్చుకోవచ్చు. అది కూడా చెప్పేది ఎవరండి? ఎవరైతే బిజినెస్ని స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ పుంజుకొని ఎవరైతే సక్సెస్ అయ్యి మంచిగా సంపాదిస్తున్నారో అలాంటి బిజినెస్ ఓనర్లు, అటువంటి సీఈఓలు మీకు A to Z ప్రాక్టికల్గా నేర్పిస్తారు ఈ 1 డే వర్క్షాప్లో. ఇది ఖచ్చితంగా మీ బిజినెస్కి రూట్ మ్యాప్ అవుతుంది. ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యి మీరు కనుక కంప్లీట్గా నేర్చుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇప్పుడు మాట్లాడుకున్న మిస్టేక్స్ని మీరైతే అస్సలు చేయరండి. This workshop has been very helpful. It's more like a trailer for a movie, your movie being your business. అదొక బైబుల్ లాంటిది, ఒక లేకపోతే ఖురాన్, మహాభారత్ టైప్ అనమాట. ఒక ఏ పేజ్ తీసినా సరే మీకు అందులో ఒక క్వశ్చన్ దొరుకుతుంది, దానికి ఆన్సర్ కూడా దొరుకుతుంది. దట్ విల్ గివ్ యూ అ డైరెక్షన్ అండి. స్క్రీన్ మీద చూస్తున్న ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా మీరైతే నేర్చుకోవచ్చు. నేర్చుకుంటూనే ఈ వర్క్ బుక్ని మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ వర్క్ బుక్ మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మిస్టేక్స్ని చేయనివ్వకుండా ఆపుతుందన్నమాట. అర్థమైందండి? నేను చెప్పేది ఏంటంటే, మీరు బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు ఈ వర్క్షాప్కి ఒకసారి అటెండ్ అయ్యి అంతా నేర్చుకొని ఆ తర్వాత బిజినెస్ని మొదలు పెడితే ఇలాంటి తప్పులు, అంటే ఇంతకుముందు మాట్లాడుకున్న తప్పులు మనమైతే ఎప్పటికీ చెయ్యము. సో అతి త్వరగా సక్సెస్ కావడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. అర్థమైందండి? మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా అక్కడే బిజినెస్ ఓనర్లు, పెద్ద పెద్ద సీఈఓలు అండ్ అందరూ ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడి మీ డౌట్స్ని మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వర్క్షాప్ కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని మాత్రం మీరైతే గమనించండి. మీరు అడగొచ్చు, ఈ వర్క్షాప్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? చెప్తా. 14th జూన్ నాడు బెంగళూరులో, 21st జూన్ నాడు చెన్నైలో, 28th జూన్ నాడు మన విజయవాడలో ఈ వర్క్షాప్ అనేది జరగబోతుంది. ఈ వర్క్షాప్ కొందరికి మాత్రమే, అంటే సీటింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి మేమైతే ఆన్సర్ చేయాలి. ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో ప్రతి ఒక్కరికి ఈ 1 డేలో అన్ని ఆన్సర్లు మేమైతే అందించాలి అండ్ ప్రాక్టికల్గా పీపీటీ సహాయంతో మేమైతే నేర్పించాలి. అందుకని తక్కువ మందికి మాత్రమే నిర్వహిస్తున్నాం. లైక్ 100 నుండి 150 మెంబర్స్ వరకు మాత్రమే. ఒకవేళ మీరు కనుక ఈ వర్క్షాప్కి వద్దామనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చానండి. క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చారన్నమాట, 14th, 21st, 28th విజయవాడ. సో వద్దామనుకున్నట్లయితే ముందుగా రిజిస్టర్ అవ్వండి. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే. ఈ వర్క్షాప్కి అటెండ్ అయిన తర్వాత చాలా కొత్త విషయాలు మీరైతే నేర్చుకుంటారు. మీకున్న డౌట్స్ని వాళ్ళని వీళ్ళని అడిగే బదులు ఎవరైతే సాధించారో లైఫ్లో, అంటే ఓన్లీ సక్సెస్ అయిన వాళ్ళే కాదు, ఫెయిల్ అయ్యి నేర్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా మీతో ఉంటారనమాట. సో వాళ్ళనే డైరెక్ట్గా అడిగి నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మేము ఏదైతే కవర్ చేయాలనుకుంటున్నామో అది 1 డే వర్క్షాప్లో ఖచ్చితంగా పీపీటీ ప్రెజెంటేషన్ రూపంలో మేమైతే కవర్ చేస్తాం. మీరు A to Z నేర్చుకోవచ్చు అండ్ ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఏదో గూగుల్ మ్యాప్ లేకుండా డైరెక్ట్గా వెళ్తానంటే అన్ని ప్రాబ్లమ్స్ని మీరైతే ఫేస్ చేయాలి బిజినెస్లో. నేను చెప్పేది ఏంటంటే, ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యి, ఇది కైండ్ ఆఫ్ గూగుల్ మ్యాప్ లాంటిది, బిజినెస్కి రూట్ మ్యాప్ లాంటిది. సో రూట్ మ్యాప్ తీసుకున్న తర్వాత దాన్ని ఫాలో అయితే సక్సెస్ అవ్వడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ మీరు వద్దామనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్ ఉంది, అంతా చదవండి, చూసుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరైతే రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.